ముఖ్యంగా తెలంగాణలో అయితే భిన్న వాతావరణం కొనసాగుతోంది. ఒకవైపు ఉదయం ఎండలు దంచుకుంటుంటే ఈ ఆపత్తుల ప్రభావంతో సాయంత్రం పూట ఈ యొక్క భారీ ఈదురుగాలులతో పాటు థండర్స్టార్మ్స్ తోటి భారీ వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగండ్ల వాన పడుతూ పూర్తిగా అపార నష్టం అయితే కలుగజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు భద్రాద్రి, కొత్తగూడెం, అలాగే మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో అత్యధిక వర్షపాతం కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ వర్షపాతం దాదాపుగా ఈ ప్రభావంతో రాబోయే 2-3 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఉత్తర తెలంగాణలో కాదు, దక్షిణ తెలంగాణలో కూడా ఒక లైట్ మోడరేట్ రైన్స్ సెకండ్ థండర్స్టార్మ్స్ తోటి హెవీ రైన్స్ కూడా కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా సాయంత్రం పూట ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తామని పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వడగండ్ల వానతోటి తీవ్ర ఆర్థిక నష్టం అయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తా ఉన్నాం. రైతులను పూర్తిగా కూడా రోడ్డు మీద పడేస్తున్న ధాన్యాలు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, మామిడికాయ రైతులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతా ఉన్నారు. అయితే ఈ యొక్క రైన్ ఫాల్ ఇంకా 3-4 డేస్ ఉంటుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. అయితే మొత్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ఈ వర్షాలు పడడం కొంత ఉత్పన్నం కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా 3 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా ఉదయం పూటంతా కూడా ఎండలు ఉంటున్నాయి. సాయంత్రం 5 ఆ ప్రాంతం నుంచి మళ్ళీ వర్షం బిగినవుతోంది. ఇది ఎట్లా చూడాలని చెప్తున్నారు వాతావరణ శాఖ? ఒకే రోజు 2 రకాలుగా వాతావరణం మారిపోతోంది. మనకి గత 45 రోజుల నుంచి కూడా మనకి కిలోమీటర్స్ మేఘాలు కావచ్చు, అలాగే ద్వంద్వ ప్రభావంతో కావచ్చు, పూర్తిగా కూడా ఈ భిన్న వాతావరణం కొనసాగుతా ఉంది. పూర్తిగా కూడా అటు బంగాళాఖాతంలో ఏర్పడిన ద్వంద్వ ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో పడుతున్న వర్షపాతం మనం చూసుకున్నట్టయితే సాయంత్రం పూట ఎక్కువ పడుతా ఉంది. ఆ తేమగాలుల వల్ల ఆ తేమగాలు మనకు వచ్చేసరికి కొంత లేట్ అవుతూ ఉంది. అయితే ఉత్తర ఆదిలాబాద్ జిల్లా దగ్గర నుంచి మనం చూసినట్టు మెదక్, అలాగే కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా ఉదయం పూట నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే సాయంత్రం వచ్చేసరికి పూర్తిగా చల్లబడి ఈ యొక్క కిలోమీటర్ మేఘాలతో కూడా మనకి దాదాపుగా 4 రోజుల నుంచి తెలంగాణలో ఇదే పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది. మనం చూసుకోవచ్చు గత వారం రోజుల కూడా వికారాబాద్ జిల్లాలో వడగండ్ల వాన పడి దాదాపుగా సాయంత్రం అత్యధిక వర్షపాతం కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ భిన్న వాతావరణం కొనసాగడానికి ఆ కిలోమీటర్ మేఘాలే కారణమని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఆ ద్రడి ప్రభావంతో వీస్తున్న తేమగాల ప్రభావం కూడా ఈ యొక్క వర్షపాతం ఆ సాయంత్రానికి పూర్తి అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తాను. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో కూడా ఈ రోజు రేపు తేమగాలతో పాటుగా థండర్స్టార్మ్స్ కూడా ఎఫెక్ట్ ఉందని కూడా మనకి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. జిహెచ్ఎంసీ కూడా ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మొత్తం మీద 6 నుంచి 7 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతా ఉంది. మిగతా అంతా కూడా లైట్ మోడరేట్ ఉంది కాబట్టి ఎల్లో అలర్ట్ జారీ చేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే పూర్తిగా కూడా ఈ వెదర్ అప్డేట్స్ ఇవ్వడంతో తెలంగాణ జిల్లా వ్యాప్తంగా కూడా యంత్రాంగం మొత్తం అప్రమత్తం అయిపోయి మొత్తంగా కూడా ఎక్కువ థండర్స్టార్మ్స్ ఎఫెక్ట్ ఉండడంతో రైతులందరికీ కూడా అలర్ట్స్ అయితే జిల్లా కలెక్టర్ కూడా జారీ చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.